హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ప్రతిరోజు నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక పక్క టిఫిన్ చేయడం, ఒక సైడ్ ఏమో పాలు కాయడం, ఒక సైడ్ కాఫీ కలపడం, ఒక సైడ్ చట్నీ చేయడం. ఇలా అయితే చాలా బిజీగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్ అందరికి కూడా మార్నింగ్ ఇంతే బిజీగా అయితే ఉంటుంది. ఈరోజు మా టిఫిన్ అయితే టమాటా రైస్ ఒకటి, అలాగే మినప రొట్టెలు అంటారు కదా, ఆ రొట్టెలు, అలాగే చట్నీ. చాలా హడావుడిగా కిచెన్లో అయితే మాత్రం చాలా గజిబిజిగా గందరగోళంగా అయితే ఉంటుంది. ఇవన్నీ సర్ది మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలి అనేటప్పటికి 10 అయితే అయిపోతుంది. మా ఇంట్లో టిఫిన్స్ చాలా త్వరగానే చేసేస్తామండి, 8కి అలా చేస్తాము. ఇప్పుడైతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఒక పక్కన మినపట్టు అయితే కాలుతూ ఉందండి. ఇలా టిఫిన్లు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఒక చిన్న ఫోటోషూట్ అయితే ఉంది. నాకు ఒక బుజ్జి మనవరాలు ఉంది. ఆ మనవరాలది ఫోటోషూట్ అయితే ఉంది. ఆ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే బొబ్బట్లు అయితే తయారు చేసి ఉంచానండి. ఎందుకంటే బోర్లా పడింది కాబట్టి బొబ్బట్లు చేయాలి కదా, దానికోసం బొబ్బట్లు అయితే రెడీగా చేసి ఉంచాను. అలాగే ఒక పక్క వంట కూడా చేసి పెట్టేశాను. చాలా త్వరగా వంట చేస్తాను ఈరోజు. ఇక్కడైతే పప్పు టమాటా చేశాను. అలాగే చికెన్ కర్రీ, మజ్జిగ, చల్లన మజ్జిగ. సమ్మర్లో మేము పెరుగు వేసుకోవట్లేదండి, మజ్జిగ వేసుకుంటున్నాము. నిమ్మకాయ సాల్ట్ కలిపి అయితే మజ్జిగ చేస్తున్నాను ప్రతిరోజు. అలాగే వైట్ రైస్ పెట్టేసి మొత్తం వంట అయితే పూర్తి చేస్తాను. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోటోషూట్ మొదలు పెట్టామంటే పాపను ఆడించడం, నవ్వించడం సరిపోతూ ఉంటాయి కదా. ఈ లోపల పని అయితే త్వరగా పూర్తి చేశాను. ఉయ్యాల కూలర్ అయితే మాత్రం హాల్లో ఉంటుంది. ఇవి అక్కడ అడ్డుగా ఉన్నాయని తీసుకొచ్చి ఈ బెడ్రూమ్లో అయితే పెట్టేశామండి. ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ హాల్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇలా గజిబిజిగా చాలా ఇదిగా జరుగుతూ ఉంది. పాప క్రాంకీ అవ్వకుండా చక్కగా నవ్వుతున్నప్పుడు ఫొటోస్ తీస్తే బాగా వస్తాయి కదా, దానికోసం నవ్వుతున్నట్టు ఫొటోస్ అయితే అంతా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఆ రోజే మా మామయ్య గారు జీడావకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి. ఆయనకి ఆవకాయ పచ్చడి అనేది లేకపోతే ఏ పూట కూడా ఆయన భోజనం అయితే చేయరు. 3 పూటలా కూడా పచ్చడి అయితే వేసుకుంటారు. దానికోసం ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. అలాగే కొత్తగా కాయలు వచ్చినప్పుడు జీడావకాయ పెట్టుకోవడం, కొత్తగా పచ్చడి పెట్టుకుందంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా. దానికోసం ఆయన మార్నింగ్ తీసుకొచ్చారు. కానీ మేము ఆఫ్టర్నూను కొంతసేపు ఒక న్యాప్ వేసిన తర్వాత ఈవినింగ్ 3-4కి అలా లేచి ఇవన్నీ రెడీ చేస్తున్నామండి. మామిడికాయలు అయితే నీళ్ళలో వేసి అయితే పెట్టుంచాము. అలాగే వెల్లుల్లి అయితే వలవాలి కదా. ఎక్కువ వెల్లుల్లి కానీ అయితే కనుక ఇలా వెల్లుల్లి రేఖలకి ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టి ఉంచితే కొద్దిగా 1 గంట 2 గంటలు ఉంచిన తర్వాత మనం చేతితో గట్టిగా నలిపేసి చెరిగేస్తే పుట్టంతా పోతుంది. కానీ తక్కువే కదా, నేనైతే చేతితో వలుస్తున్నాను. ఇదైతే జీడి ఆవకాయ అండి. టెంకది కూడా కట్టలేదు, ఈ కాయల్లో ఇంకా జీడితోనే ఉంది. వీళ్ళందరూ పడుకున్నారు. అప్పుడు నేను బయటకు వచ్చి కూర్చొని చల్లగాలికి వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నెత్తుకున్నావు, ఎక్కడ కూర్చున్నావు అంటున్నారు మా వారు. అంటే వెల్లుల్లిపాయలు ఒలుస్తూ కూర్చున్నాను అయితే చెప్తున్నాను. మాకు కర్ణాటకలో చాలా చల్లగా ఉంటుందండి. చల్లగా అంటే చెమటలు అయ్యి అసలు ఎక్కువగా పట్టవు, చాలా తక్కువ పడతాయి. బయట కూర్చున్నా కూడా చక్కగా గాలి అది వేస్తుంది. అందుకు ఎటువంటి పనులు ఏం చేసినా ఇంట్లో కాకుండా బయట అరుగు మీద కూర్చొని అయితే మాత్రం నీట్గా పనులన్నీ చేసేసుకుంటాము మేము. మాదంతా విలేజ్ లైఫ్ స్టైల్ అండి. విలేజ్ వ్లాగ్స్ చాలా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా వారు ఏంటో జోక్స్ వేస్తున్నారు. ఆ జోక్స్కి అయితే మాత్రం నేను పగలబడి నవ్వుతున్నాను అనమాట. అలా ఒక పక్కనైతే వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఆవాలు కూడా ఎండలో పెట్టుంచాను. ఆవకాయ పచ్చడి కదా మనం పెట్టేది, దానికోసం ఆవాలు అయితే మిక్సీకి వేసి పౌడర్ కింద చేయాలి. ఇవైతే చిన్న ఆవాలండి, ఇవి మా పొలంలో పండిన ఆవాలే. చాలా బాగున్నాయి కదా. కొన్ని ఆవాలు అయితే ఎండలో పోసించాను ప్లేట్లో పెట్టి. ఇవి తీసి ఇప్పుడు మిక్సీకి వేయాలి. మామిడికాయలు కోస్తే ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. వెల్లుల్లిపాయలు వలసి ఇవన్నీ రెడీ చేసుకుంటే కలపడం చాలా ఈజీ. ఇప్పుడైతే చాలా కొద్దిగానే పెడుతున్నాం కదా. జీడి ఆవకాయ అనేది సమ్మర్లో అందరూ పెట్టుకుంటారండి. 1 కానీ 2 కానీ కాయలు. మేమైతే మాత్రం కొద్దిగా ఎక్కువే పెడతాం, ఎందుకంటే అందరం కూడా పచ్చడి ప్రియులం అనమాట. అందులో మా మామయ్య గారు పచ్చడి లేకపోతే అస్సలు అవ్వదని చెప్పాను కదా, దానికోసం ఎప్పుడూ అయితే ఇంట్లో ఉండాలి. మా వారు ఇంకా రంగంలోకి సిద్ధమవుతున్నారు కత్తిపేట పట్టుకుని.
ఇవి చిన్న చిన్న మామిడికాయలే కదా అని చిన్న కత్తిపూడి అయితే తీసుకున్నారండి. ఇది చూడడానికి చిన్నదే కానీ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా చక్కగా అయితే కట్ అవుతుంది. ఫస్ట్ ఒక క్లాత్ తెచ్చి మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఈ వ్లాగ్లోనే జీడావకాయ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అన్నది అయితే మీకు చూపిస్తాను. ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం, కొత్తగా పెళ్ళయ్యి బిగినర్స్ కోసం అటువంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. లేదంటే ఆవకాయ పచ్చడి పెట్టడం అందరికీ వచ్చు అనుకో. ఈ లోపల వెల్లుల్లిపాయ పొట్టు ఉంది కదా, ఆ పొట్టు మొత్తం ఎగిరిపోతే అన్నీ తుడుచుకు రావాలి. ఎందుకులే ఫస్టే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం నాకు బాగా అలవాటు. మామిడికాయలు శుభ్రంగా తుడిచి పెట్టేస్తున్నాము. చూడడానికి చాలా బాగున్నాయి కాయలు, చాలా పుల్లగా ఉంటాయి, భలే ఉంటుంది పచ్చడి అనుకున్నాము. కానీ కోసిన తర్వాత చూస్తే పెద్దగా పుల్లగా లేవు. పచ్చడి అయితే కలిపి ఉంచామండి, ఇంకా అయితే తినలేదు మేము. ఈ పచ్చడి కలిపిన తర్వాత 3 డేస్కి అయితే బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా కలుపుకొని అప్పుడైతే మనం వేసుకోవాలి. ఇదే మనం నార్మల్ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ప్రొద్దుటి నుంచి పని కింద ఉంటుందండి. ఇది కొద్దిగా 4 కాయలే కాబట్టి ఈవినింగ్ చేద్దామని అయితే మాత్రం ఊరుకున్నాము. ఎండలు కదా, వంటలు అయ్యి టిఫిన్లు అయ్యి భోజనాలు అయ్యేటప్పుడు చాలా ఎండ వచ్చేస్తుంది. ఆ టైంలో ఏం పనులు చేయలేకపోతున్నాము. మా ఇంటి దగ్గర చాలా విశాలంగా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుందండి. చాలా లైటింగ్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అందుకు. మా వారైతే కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పచ్చళ్ళు పెట్టుకుంటే అసలు పని చేసినట్టు కూడా అనిపించదండి. ఇటువంటి పచ్చడి అయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కళ్ళు అయితే చేయరు, 2 ముగ్గురు లేదంటే 4 కూర్చొని చేస్తూ పక్క వాళ్ళది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కూర్చుంటూ ఉంటారండి. విలేజెస్లో అయితే మాత్రం. సిటీస్లో అటువంటి అయితే అస్సలు ఉండవు. చెప్తున్నాను, మా వారు కొద్దిగా పెద్ద పీసెస్ కట్ చేస్తుంటే అంత పెద్ద ఎద్దు, కొద్దిగా చిన్నవి చేయండి, పెద్ద ఎందుకు అంటున్నాము. దీనికి జీడి ఉంది కదా, టెంక లేదు. టెంక ఉంటే కట్ అవ్వకపోయినా జీడి కదా ఎంత చిన్నవైనా కట్ చేయొచ్చు అని అంటున్నారు. ఈ కాయలన్నింటిలో ఒక కాయ అయితే మాత్రం టెంక కట్టిందండి కొద్దిగా, మిగిలినవి అయితే జీడితోనే ఉన్నాయి. ఎలా కబుర్లు చెప్పుకుంటే మేము కాయలు ఎలా కట్ చేస్తున్నాం మీరు కూడా చూసేయండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా జీడావకాయ పచ్చడి పెట్టుకున్నారా, మేము పెట్టుకున్నాం మాకు కూడా పచ్చడి పెట్టడం వచ్చు అన్న వాళ్ళు ఎవరుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉందండి. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. అందులో మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ వీడియో నచ్చినా లైక్ చేయడం, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే ఏదో కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా, టిప్స్ వ్లాగ్స్ అన్నీ ఒకే దాంట్లో పెడితే అవ్వట్లేదండి. దానికోసం వ్లాగింగ్ కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అన్ని విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీ అందరికీ బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను అంతా రాగా ఎలా ఉంటే అలా తీసి పెడదాం అయితే అనుకుంటున్నాను. అలాగే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, నా చిన్ని ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. దాని గురించి ఈ ఛానల్కి ఇదే నా ప్రపంచం అని నేమ్ అయితే పెట్టాను. ఇదే నా ప్రపంచం అనే నేమ్ మీలో ఎంతమందికి నచ్చిందో, నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే కమెంట్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీకు కమెంట్ చిన్నదే అవ్వచ్చు, కానీ మీరు ఇచ్చే కమెంట్ నాకు చాలా ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే నేను పదే రిక్వెస్టెడ్గా అయితే అడుగుతున్నాను, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇటువంటి విలేజ్ వ్లాగ్స్ ఎవరు ఇష్టపడుతున్నారో, ఎంతమంది ఇష్టపడుతున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదైతే నా సెకండ్ వీడియో. తప్పకుండా మిగిలిన వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదే ఛానల్లో నా ఫస్ట్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి. ఒకసారి మీరు విజిట్ చేసి చూస్తే ఆ ఛానల్లోకి అయితే మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే తప్పకుండా ఆ ఛానల్లోకి అయితే వెళ్తారు. ఆ ఛానల్లో జీరో కాస్ట్ ఐడియాస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. మనం ఖర్చు పెట్టకుండా మంచి మంచి టిప్స్ ఎలా చేయొచ్చు, ఎలా వస్తువులు మనం రీయూజ్గా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే చాలా ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే చూడండి. మా వారైతే ఈ లోపల నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట.
అదే చెప్తున్నాను, ఈ ఆవకాయ పచ్చడి అయిపోయేటప్పటికి మళ్ళీ కూడా మనం మామూలు ఆవకాయ పెట్టుకోవాలి కదండి, వచ్చే నెలలో పెడదాం, ఈ నెలలో కాదని అయితే అంటున్నారు. ఇంకా మేము కారం అది ఉంటుంది కదండి, మాకు ఇక్కడ మిర్చి అయితే చాలా ఎక్కువగా అయితే పండుతుంది. ఇక్కడ కాయలు మేమే కారం అది పట్టించుకుంటాము. అవన్నీ కూడా నేను చేయలేదు, ఎందుకంటే ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి కారంలోకి మిరపకాయల్లోకి అయితే నేను అసలు వెళ్ళట్లేదు. అవన్నీ మా వారే చూసుకోవాలి ఈ సంవత్సరానికి. కారం అది పట్టించిన తర్వాత పెడదాం, తొందర ఏముంది, అక్కడ ఆ చెట్టుకున్నాయి కాయలు, ఇక్కడ ఈ చెట్టుకున్నాయని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇవైతే సంతలో తీసుకొచ్చారని, మాకు ఇక్కడ పక్క ఊర్లో గురువారం సంత అయితే నడుస్తూ ఉంటుంది. ఆ సంతలో మా మామయ్య గారు 4 వారాల నుంచి వేటాడి ఈ వారం అయితే తీసుకొచ్చారు. అదండి మా మామిడికాయల స్టోరీ అయితే మాత్రం. ఎండలో పోసిన ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు మొత్తం కొద్దిగా చల్లారిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఆవాలు వేడిగా ఉండగేసేస్తే ఆయిల్ లాగా అయితే వచ్చేస్తుంది. కొద్దిగా పక్కన పెట్టి చల్లారిన తర్వాత వేయాలి. నాకు ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే నేను బయట వీడియోస్ చాలా తక్కువగా తీస్తూ ఉంటాను, అంతా ఇండోర్ ఎక్కువ తీస్తూ ఉంటానండి. లైటింగ్ అది కూడా చాలా బాగుంది, వీడియో కూడా చాలా బాగా అవుతుందని అనిపించింది. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మిక్సీ కూడా బయట పెట్టి ఆడుతున్నానండి, దేనికోసం అంటే లోపల నా చిన్ని మనవరాలు అయితే నిద్రపోతుంది, చిన్న సౌండ్ అయినా సరే వెంటనే అయితే లేచిపోద్ది. అందుకోసం మా మమ్మీ బయట పెట్టుకో, నువ్వు లోపల వద్దు అంది. అందుకు మొత్తం నా దుకాణం మొత్తం బయట పెట్టాను. ఈ మిక్సీలో ఈ పౌడర్ ఆడిన తర్వాత అక్కడ దోశలకు గిన్నెలో పప్పు కనిపిస్తుంది కదా, బియ్యం దోశలు కూడా ఇక్కడే వేసేద్దాం అని అయితే మాత్రం మొత్తం అంతా బయట పెట్టేశానండి సెటప్. దానికోసం బయట కూడా చాలా ఎక్కువ సామాన్ కింద అయితే కనిపిస్తున్నాయి. నేను మిషన్ కూడా కుడతానండి, మిషన్ అంటే ఇంట్లోకి అవసరమని కొద్దిగా చిన్నవి కుడుతూ ఉంటాను. అది లోపల ఉంటే కూడా డిస్టర్బెన్స్గా ఉంది, మిషన్ కుట్టడానికి ఉండట్లేదు, అది కూడా బయట అయితే పెట్టేసాము. అందుకు అరుగు మొత్తం నిండిపోయింది. ఇంకా మనం పచ్చడి కలిపేద్దాం, పచ్చడి ప్రాసెస్లాగా అయితే వచ్చేద్దాం. జీడావకాయ పెట్టుకోవాలంటే ఫస్ట్ మామిడికాయ ముక్కలు చిన్నగా కోసుకోవాలి. ఫస్ట్ కాయలు నీట్గా కడిగేసుకుని క్లాత్తో తుడిచేసి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని లోపల ఉన్న పొర అయితే తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలు అయితే ఒక 3 తవల ముక్కలు అయినాయండి. దానికి నేను ఉజ్జాయింపుగా అంటే అందాజుగా అయితే మాత్రం వేసేస్తున్నాను. ప్రతిదీ కొలత సమానంగా వేసుకోవాలి. ఆవపిండి, కారం, ఉప్పు సమానంగా అయితే వేసుకోవాలి. అన్నీ కూడా ఆ తవ్వలో సగం వేస్తున్నానండి నేను, ఎందుకంటే కొద్దిగా పిండి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే కలుపుతున్నాను. మిక్సీ గిన్నెలో పట్టిన ఆవపిండి అయితే మాత్రం మనం మెత్తగా జల్లెడ పట్టుకోవాలండి, కానీ చాలా మెత్తగా నలిగిపోయిందని నేను జల్లెడ పట్టలేదు. ఆ తవ్వలో సగం ఆవపిండి వేశాను, కానీ సాల్ట్ మాత్రం సగానికి తక్కువగా వేస్తున్నాను. ఒక్కొక్క సాల్ట్ చాలా ఉప్పుగా ఉంటుంది కదా, అప్పుడు పచ్చడి అయితే పాడైపోతుంది, అందుకు తక్కువ అయితే వేస్తున్నాను. సగం ఆవపిండి, సగం తక్కువగా సాల్ట్, అలాగే ఇది కారం అండి. ఇంకా కొత్త కారం అయితే ఆడించలేదు, పాత కారమే, బాడికాయల కారం. అంటే చాలామంది ఆంధ్రాలో అయితే మెలికలకాయలు అంటూ ఉంటారు, మేమైతే ఇక్కడ బాడికాయలు అంటాము. నేను ప్రతి కారం డబ్బాలో కూడా చీటాస్ అయితే లోపల వేస్తానండి, ఒక కార్డు మీద అయితే రాస్తాను, మన వెడ్డింగ్ కార్డ్స్ అవి ఉంటాయి కదా దాని మీద. అది కొత్త కారం, బాడిక కారం అని అయితే మాత్రం రాశాను. కూర అని ప్రతిదానికి దేనికి అది వివరంగా రాసి పెట్టేస్తూ ఉంటాను. పిల్లలది అయితే పిల్లల పేర్లు రాసి ఆ కవర్ ఆ పేపర్ అయితే మాత్రం ఆ డబ్బాలో వేస్తూ ఉంటానండి. అలాగే ఇదే కారంతో కలిపేద్దామని మాత్రం ఫిక్స్ అయ్యి కలిపేస్తున్నాం. ఈ బాడికాయల కారంతో పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు ఘాటు లేకుండా తినే కొద్దీ తినాలని అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుంది. ఆవపిండి వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, అన్నీ సమానంగా వేస్తాం, ఉప్పు మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అలాగే ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను. పచ్చడి ప్రాసెస్ అయితే మాత్రం ఇదే అండి, ఏ పచ్చడి పెట్టినా ప్రాసెస్ అయితే మాత్రం ఇదే. అంటే వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పదార్థాలు ఇవేయండి, అవి అయితే మాత్రం. మెంతులు అన్నీ వేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేయడానికి చెయ్యి ఎందుకు పెట్టడం, గరిటెతో చేద్దాం అనేది మాత్రం చూస్తున్నాను. నేను లోపలికి వెళ్ళే లోపల గరిటె అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే కలుపుతున్నాను. ఇదైతే గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగానే ఉంది కదా, దేంట్లో అయితే కలుపుతున్నాను నేను. మనం ఏ పచ్చడి పెట్టుకున్నా వేరుశనగ నూనెతో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ఆంధ్రాలో అయితే మాత్రం నువ్వుల నూనెతో పెట్టుకుంటూ ఉంటారండి చాలామంది. మేము అక్కడ ఉన్న రోజు అదే పెట్టేవాళ్ళం, కానీ వేరుశనగ నూనెతో పెట్టిన పచ్చడి చాలా బాగుంటుంది. దానికోసం వేరుశనగ నూనెతోనే పెడుతున్నాము. ఫస్ట్ ఇవన్నీ కలిసేలా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొద్దిగా చూస్తూ పోసుకుని మనం బాగా కలిపేయాలి.
ఆయిల్ ఫస్ట్లో కొద్దిగానే వేస్తారు. తర్వాత ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు బాగా ఎక్కువ రసం వచ్చేద్దండి, అంటే ఊట ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ఆయిల్ కవర్ అయిపోద్ది. కొన్ని అయితే అంతగా రావు, దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. కానీ ఈ పచ్చళ్ళకి ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత టేస్ట్గా ఉంటాయి. పచ్చళ్ళు అన్ని రోజులు బాగా నిలవ ఉంటాయి. నాకు ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా నిలవ ఉంటాయంటే ఒక జోక్ అయితే గుర్తొచ్చిందండి. మేము ఇంతకుముందు సిరిపూర్లో ఉండేవాళ్ళము. అక్కడ ఆవకాయ పచ్చడి పెట్టేవాళ్ళంటే సరే అంటే అక్క నీళ్ళు ఎన్ని పోస్తారని అడిగారు. అది ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. నీళ్ళు పోయిరమ్మ అంతా ఆయిలే వేస్తారని అయితే చెప్పాను. వాళ్ళకి అప్పట్లో తెలియదు. అందుకు అక్క నీళ్ళు ఎన్ని పోయాలని అడిగారు. ఇంకెంతగా నవ్వుకున్నానంటే అంతగా నవ్వుకున్నాను. ఎప్పుడు పచ్చడి పెట్టినా మా ఫ్రెండ్ అన్న ఆ మాటే నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇదంతా ఆయిల్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఆవకాయ ముక్కలు కోసి పెట్టాం కదా మామిడికాయ, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 days తర్వాత మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. అప్పటికి మనకు ఆయిల్ ఇంకా పైకి అయితే వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది మీకు. అప్పుడు మనం తినడానికి అనువుగా ఉంటుంది. లేదు ఆయిల్ తక్కువైందంటే ఇంకొంచెం ఆయిల్ వేసి అయితే కలుపుకోవచ్చు. పెద్దవాళ్ళు పూర్వం పచ్చళ్ళు అందరూ కలిపేవారు కదండి. అందరి చేతులతో కలిపితే నిలవ ఉండదని పెద్దవాళ్ళు అంటారు కదా, వాళ్ళే కలిపేవారు. అందరూ కూడా వాళ్ళని పిలిచి మాకు పచ్చడి కలుపు అని విలేజెస్లో అయితే ఎక్కువగా నడుస్తూ ఉంటాయండి. ఇటువంటివి పెద్ద పళ్ళాల్లో పోసేసి మొత్తం కలిపి జాడీలకు అయితే ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు అదేం లేదు, ప్రతి ఇంటికి ఎవరింటికి వాళ్ళే పెద్ద అయిపోయారు, ఎవరి పచ్చళ్ళు వాళ్ళే కలుపుకున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే మాత్రం ఎక్కడ ఉన్నారు, ఉంటే మాత్రం పచ్చళ్ళు కలిపి స్టేజ్లో అయితే ఎవ్వరూ లేరు. ఈ రోజుకి ఇదే వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కదా, అలాగే నా దయించి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఊరి పేరు ఒక్కసారి పెడితే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇలా పచ్చడి మొత్తం కలిపేసి ఇలా డబ్బాకు మూత పెట్టేస్తే పచ్చడి కలపడం అయితే అయిపోయింది. 3 days తర్వాత తింటే అయిపోతుంది. ఓకే బాయ్ అండి, ఉంటాను.